ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? దగ్గర ఎంత మంచి టీ ఫిల్టర్ ఉందో చూడండి. చందీర గుట్టేశాడు ఇది నిన్ననే. ఎంత బాగుంది. ఒక్కరోజు చెప్పక టీ పోయమని చెప్పినందుకు అది ఇట్టిర కొట్టినా అసలు ఇప్పుడు కూడా అర్థమైంది నాకైతే. ఎంత మంచి టీ ఫిల్టర్ ఎక్కడ ఉంటుందండి. బట్ బాగుంది చందు. సబ్స్క్రైబర్స్ అడుగుతారు వెరైటీ ఉంది హరిక ఇది లింక్ ఇవ్వమని. ఏం లేదు, కొనుక్కోవాలి తర్వాత తిరగొట్టాలి, ఎప్పుడు ఇలా అయిపోతుంది అంతేనా? అంతే. ఏంది ఇంకా మిగిలింది? నాకు అప్పుడు పోసుకుంటాను. ఫస్ట్ ఇలా పోసిన అలా పోసినావు కదా, ఇది నాకు ఫస్ట్ పోసింది నీకు. ఓకే సాఫ్ చేయవా? అసలు గ్యాస్ ఎందుకు ఇంత తొందర అయిపోతుందా అనుకుంటున్నాను. అమ్మో ఏం చేస్తుంది కుందనిక? స్వెటర్ వేసుకున్నావా వింటర్ స్టార్ట్ అయిందని? అవును మమ్మీ, చెట్ట తెచ్చుకున్నాను. మరి మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నావా నువ్వు వింటర్ వచ్చేసింది అందరూ స్వెటర్స్ వేసుకోండి అని చెప్తున్నావారా? చెప్పినావా మరి వాళ్ళందరికీ? చెప్పినావా సబ్స్క్రైబర్స్ అందరికీ మీరు కూడా స్వెటర్స్ వేసుకోండి నాలాగా, ఎక్కువ తిరగకండి చలిలో అని చెప్తున్నావా? నీ స్వెటర్ బాగుందిరా. నీ స్వెటర్ బాగుంది నాన్న. ఇచ్చుడు కుందనిక, ఇచ్చుడు నాన్న, ఇచ్చుడు ఒక్కసారి ఇచ్చుడు. స్వెటర్ బాగుందిరా నీది. ఎక్కడ కొనుక్కున్నావు? అమెజాన్లో కొనుక్కున్నాను ఫ్రెండ్స్. అమెజాన్లో కొనుక్కున్నావా? బయోలో లింక్ ఇస్తాను. బాగుందిరా, సూపర్. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు కూడా నార్మల్ డైలీ రొటీన్ బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. రొటీన్ బ్లాగ్ అనడం కన్నా కూడా ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు ఇది. సో ఈరోజు అయితే ఒక షూట్ ఉంది మనకి. ఈ షూ ర్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా, అది షూట్ ఉందన్నమాట. అటు వెళ్ళాలి. బేబీది ఉగ్గు అయిపోయింది, సో ఇది ప్రిపేర్ చేస్తున్నాను. మకానా ఉంటాయి కదా, అవి తీసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం గీ కూడా యాడ్ చేయొచ్చు, బట్ గీ ఫ్లేవర్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను గీ యాడ్ చేయకుండా నార్మల్గా లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసేసుకొని ఒక పక్కన తీసేసుకోవాలి. ఇవి అంతకుముందు పప్పుల పొడి లాగా చేశాను కదా, పప్పులేదు ఎక్కువ నచ్చట్లేదు అనమాట కుందనికి. అందుకని ఇది ఫస్ట్ పెట్టిన ఉగ్గు ఇదే. నేను ఇది బాగా ఇష్టంగా తింటుంది. సరేలే ఇది ఒక 15 days తిన్న తర్వాత మారుద్దామని పప్పులేదు పెట్టాను. అది అసలు నచ్చట్లేదు అనమాట తనకి. అందుకని మళ్ళీ ఇదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. అండ్ వేరేవి బయట నుంచి కొనుక్కొచ్చి యాడ్ చేసేది కూడా ఏమి ఉండదు. మన వంటింట్లో ఉండే వాటితోనే ఉగ్గు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మకానా ఎంతైతే తీసుకున్నామో అంతే ఈక్వల్ క్వాంటిటీలో మనకి అటుకులు ఉంటాయి కదా, లావు అటుకులు అంటారు కదా, ఇవి మనం పోహా చేసుకునే అటుకులు. సో అవి తీసుకోవాలి. అవి కూడా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే ఒక మంచి అరోమా వస్తుంది అనమాట, మనకు తెలుస్తుంది రోస్ట్ అయిపోయాయి అని. ఇది కూడా మీరు కావాలంటే గీ వేసి రోస్ట్ చేసుకోవచ్చు, బట్ నేను అన్నీ కూడా నార్మల్గానే రోస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓట్స్, ఇవి కూడా బాగుంటాయి. నేను డిసానో ఓట్సే తీసుకున్నాను, ఇది బాగుంటుంది, డిసానో బ్రాండ్ అని తీసుకున్నాను. సో ఇది కూడా లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి వీటితో పాటు కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాజు అండ్ బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇంట్లో కాజు లేదని చెప్పేసి నేను అవి స్కిప్ చేసేసాను, ఉన్న వాటితోనే చేశాను. సో ఇది కూడా బాగా రోస్ట్ చేసేసి పక్కన తీసేసుకొని ఒక చల్లారనివ్వాలి, అలా వదిలేసేయాలి కొద్దిసేపు. తర్వాత పౌడర్ చేసేసుకోవాలండి. సింపుల్, మనం బయట నుంచి హార్లిక్స్ అట్లా బయట నుంచి బేబీకి ఫీడ్ చేయడానికి పౌడర్స్ ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. అండ్ కుందనిక మంచి హెల్తీగా ఉంటుంది. మనకి మిల్క్ నేను ఫార్ములా ఫీడ్ ఇస్తూ ఉంటాను కదా, సో అదొక 3 times ఇస్తాను. అండ్ ఉగ్గు వచ్చేసి 2 సార్లు తినిపిస్తాను రోజుకి. సో ప్రజెంట్ ఇలా ఉంది. మళ్ళీ ఒక 10 daysకి మళ్ళీ చేంజ్ అవుతుంది. మళ్ళీ ఉగ్గు 3 times తినిపించడము, మిల్క్ ఒకసారి తగ్గించడము, అట్లా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే బేబీ ఒక 10-15 daysకి గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఫుడ్ అనేది కొంచెం ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఇది పౌడర్ పట్టేసుకున్నాను. ఇలా తీసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇంతకన్నా ఎక్కువ చేయను, ఇంతే క్వాంటిటీ చేసుకుంటాను. ఒక 10 days వరకు వస్తుంది నాకు, హార్డ్లీ 8 to 10 days వస్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. 6 months కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి నేను
ఉగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి రెడీ చేసుకొని తినిపించాలన్నమాట. అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. జస్ట్ ఏం లేదు, ఒక 3 స్పూన్స్ పౌడర్ తీసుకుంటాను. దాంట్లో కొన్ని వాటర్ వేసేసి ముందే లంప్స్ లేకుండా బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టేసి ఒక 2-3 టైమ్స్ రోలింగ్ బాయిలింగ్ అలా అవ్వాలన్నమాట. అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని కొంచెం గీ అండ్ కొంచెం హనీ, అది కూడా హనీ మనకి ఫారెస్ట్ హనీ అయితే బాగుంటుంది జండుది. సో ఇది ఒక స్పూను, హనీ కొంచెం, హనీ కొంచెం ఒక స్పూను అండ్ గీ ఏమో కొంచెం అట్లా టేస్ట్ కోసం యాడ్ చేస్తాను. సో అవి కలిపేసి తినిపిస్తే చక్కగా తింటుంది. దాంతోపాటు ఫ్రూట్స్ కూడా ఇట్లా పెడుతున్నాను. ఇది పాన్ కిడ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట పిల్లలకి తినిపించడానికి. ఇదైతే చాలా సింపుల్ అండి. మనం ఏ ఫ్రూట్ పెట్టాలనుకున్నా కొంచెం దాన్ని స్మాష్ చేసేసి అందులో పెట్టేసామంటే దాంట్లో నుంచి పిల్లలు తింటూ చేస్తుంటే వాళ్ళకి నోట్లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. క్యారెట్ని కూడా అలాగే బాగా బాయిల్ చేసేసి కలిపేసి దాంట్లో కొంచెం హనీ యాడ్ చేసి అందులో పెట్టేస్తే చక్కగా తింటుంది. క్యారెట్ అండ్ బనానా, బీట్రూట్ కూడా పెట్టాను మొన్న అయితే. టేస్టీగా మంచిగా తింటారు పిల్లలు. మనం ట్రై చేస్తూ ఉండాలి అంతే అనమాట. వాళ్ళు నచ్చలేదు అన్నారంటే మళ్ళీ వదిలేయకుండా మళ్ళీ ఒక 3-4 డేస్కి ఒకసారి మళ్ళీ ఒకసారి పెట్టడానికి ట్రై చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఫస్ట్ టైం వాళ్ళు టేస్ట్ చేయగానే ఏది వాళ్ళకి నచ్చదు. మనం అలా ట్రై చేస్తూ ఉంటేనే వాళ్ళు తింటూ ఉంటారనమాట. న్యూ మదర్ని కదా, ఇప్పుడు అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇవన్నీ నేను. సో ఇంకా బేబీకి ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఫస్ట్ కుందనికకి తినిపించాను. మార్నింగ్ టైమే నేను ఉగ్గు పెట్టేస్తున్నానండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మళ్ళీ మేము షూట్స్కి అట్లా వెళ్తూ ఉంటాం కదా. సో షూట్కి వెళ్ళే ముందు తినిపించామంటే కార్ జర్నీలో వామిట్ అవ్వడం అట్లా అవుతుంది. అందుకని మార్నింగ్ లేవగానే ఫస్ట్ మిల్క్ ఇవ్వడానికన్నా ముందే నేను ఇది పెట్టేస్తున్నాను అనమాట. చక్కగా తినేస్తుంది. సో ఇంక ఈరోజు లంచ్కి వచ్చేసి మష్రూమ్ టమాటో కర్రీ చేశాను. అండ్ చందుకి నాకు ఒక్కొక్క చపాతీ అనమాట. రైస్ కొంచెం తగ్గించి ఒక చపాతీ ఇంక్లూడ్ చేశాను ఈరోజు. లంచ్ చేసుకొని వెంటనే బయలుదేరి షూట్కి అయితే వెళ్ళిపోయాం. మీకు చెప్పాను కదా, షూ ర్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ షూట్ ఉందని. సో అది చేసేసుకొని రిటర్న్లో వస్తుంటే ఇదిగోండి ఇవి కనిపించాయి. కుందనికకి ఎప్పటి నుంచో తీసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. మొత్తానికి ఇంక ఈరోజు అయితే తీసుకున్నానండి. షూ ర్యాక్ కూడా నేను ఆల్రెడీ రివ్యూ చేశాను కదా, మా ఇంటి ముందు పెట్టుంటుంది కదా. సో అదే షూ ర్యాక్ వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది షూట్ చేయడానికి వెళ్ళాము. మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను ఎక్కడ అది అనేది. సో ఇక్కడికి వచ్చేసి కుందనిక కోసం స్వెటర్ అండ్ క్యాప్స్, వింటర్ క్యాప్స్ తీసుకుంటున్నాను. ఇది ఎక్కడ అంటే లొకేషన్ మనకి జీడిమెట్లో ఉంటుంది కదా, అక్కడ ఎన్ఆర్ ఇండస్ట్రీస్ ఉంటుంది అండ్ జోలాలి అని చెప్పి ఒక ఫర్నిచర్ స్టోర్ ఉంటుంది. ఆ కార్నర్ మీద పెట్టి సేల్ చేస్తున్నారు. తక్కువ ప్రైస్కి బాగున్నాయి, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. నచ్చాయి అనమాట నాకు. ఆన్లైన్ ప్రైస్తో కంపేర్ చేస్తే కూడా నాకు చాలా తక్కువకి వస్తున్నట్టు అనిపించాయి. ప్లస్ మనం ఇక్కడైతే ట్రయల్ చేయొచ్చు. సో ఇంక ఇక్కడ చూసి తీసుకున్నాను. ఒక్కటి తీసుకుందామని ఆగి 4 అయితే తీసుకున్నాను. భలే అనిపించాయి. బట్ ఇక్కడ చూస్తుంటే నాకు కూడా తీసుకోవాలనిపించింది, కానీ అవి నా సైజు కాదు, ఓన్లీ కిడ్స్ కోసమే ఉన్నాయన్నమాట. ఇక్కడ కిడ్స్ లంచ్ బాక్సెస్, లెదర్ బెల్ట్స్, ఇట్లా క్యాప్స్ అండ్ చిన్నపిల్లలకి స్వెటర్స్ కలెక్షన్ చాలా బాగుంది అసలు. అంటే ఇట్లాంటి స్టాల్స్ మాకు ఈ మియాపూర్, బాచ్పల్లి సైడ్ లేవు. బాగుంది అనిపించింది. సో వీడియో షూట్ చేశాను కదా, మీరు ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడానికి ఆ అబ్బాయి నెంబర్ ఇద్దాం అనుకుంటే ఆయన జస్ట్ సేల్స్ పర్సన్ అంట, అక్కడ ఆన్లైన్ సర్వీస్ కూడా లేదు మేడం అని చెప్పి అన్నారు. సో ఇంకా కొన్ని తీసుకొని రిటర్న్ అయిపోయాను. కుందనికి ఏడుస్తుంటే ఇక్కడ పాలు తాగిచ్చాము ఆపేసి పక్కన. అమ్మో, మధ్యలో ఆగి పాలు తాగేసింది. కొంచెం బ్రేక్ ఇచ్చాం అనమాట. దగ్గర 40 మినిట్స్ జర్నీ అని. అండ్ మాట్లాడినవా? నువ్వే మాట్లాడతావా వీడియోకి? నువ్వే మాట్లాడతావా? ఇక్కడ జీడిమెట్లలో షూట్ చేసుకొని వస్తున్నామండి. మధ్యలో కొంచెం పాపకి రెస్ట్ ఇచ్చాం, ఎందుకంటే లాంగ్ జర్నీ అయిపోతుంది కంటిన్యూగా అని, మళ్ళీ వామిటింగ్ చేసేస్తుంది పాలు, అందుకని బ్రేక్ ఇచ్చాం. ఎట్లా ఆడుతుందో చూడండి. అందరికీ హాయ్ చెప్పు. ఇటు చూడు, చూడరా. సో జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చేసానండి. బ్యాగ్ అంతా సర్దుకుంటున్నాను. పాపను తీసుకొని బయటకు వెళ్తే ఇదిగో ఇట్లా టిష్యూస్, వెట్ వైప్స్ ఇవన్నీ క్యారీ చేయాలి. బ్యాగ్ అంతా చెత్త అయిపోయింది. షాప్స్ విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు విజిటింగ్ కార్డ్ ఇస్తుంటారు కదా, కాంటాక్ట్ నెంబర్స్ కోసం అట్లా. ఇవి కూడా బోల్డ్ అనే విజిటింగ్ కార్డ్స్. బ్యాగ్ మొత్తం నిండిపోయింది అసలు. బ్యాగ్ క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు కుందనికకి క్యాప్స్ తీసుకొచ్చానండి, స్వెటర్వి. ఇవేంటి వింటర్ క్యాప్స్, ఇవి తీసుకున్నాను. మామూలుగా ఏదైనా కూడా అమెజాన్లో, మింత్రాలో, ఫ్లిప్కార్ట్లో అట్లా తీసుకుంటాను. అది స్మూతీ చూడండి, రివ్యూ అనగానే స్మూతీ కూడా వచ్చి కూర్చుంటుంది. ఆకలేస్తుంది అట్లా అడుగుతుంది చూడండి. స్మూతీ ఆకలేస్తుందా? కుందనికకి క్యాప్స్ తీసుకొచ్చాను, వింటర్ క్యాప్స్. మామూలుగా ఏది కావాలన్నా ఆన్లైన్లోనే తీసుకుంటూ ఉంటాను ఎక్కువ. అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మీషోలో కానీ అట్లా తీసుకుంటాను. బట్ ఆన్లైన్లో ఎందుకో నాకు
సైజు చెక్ చేసుకోవడం రాదు కదా, అవి లూజ్ అయినా టైట్ అయినా మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా కార్ట్కి యాడ్ చేసి పెట్టి బుక్ చేయలేదు. మేడం పడుకుంది, ఇంతసేపు అల్లరి అల్లరి చేసి జస్ట్ ఇప్పుడే పడుకుంది. పడుకోమ్మా పడుకోమ్మా పడుకోమ్మా. ఓకే ఓకే ఓకే. ఇదిగోండి, ఇవి డైరెక్ట్గా ఎందుకు తీసుకున్నానంటే కుందనికకి ఇట్లా పెట్టి చూసి సైజు ఓకే అయిందా లేదా అని చెక్ చేసుకొని తీసుకున్నాను. ఒరే 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 భలే ఉన్నాయండి. 150 రూపీస్కి ఒకటి వచ్చింది. నిద్రలో కూడా అదే పని, లేవడము ఒక సైడ్ జరగడము. ఇక్కడ ఇట్లా పడుకోబెట్టాను నేను, ఇట్లా అట్లా పోయింది. 150కి ఒకటి వచ్చిందండి. సరే తక్కువ ప్రైజే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయని ఒక 4 తీసుకున్నాను. డిఫరెంట్ క్యాప్స్ పెట్టేసి ఫోటో తీయొచ్చు కదా అని. ఇది కొంచెం 5-6 ఇయర్స్ పిల్లలకు బాగుంటుంది అనుకుంటా, కానీ నాకు ఎందుకో ఈ కలర్ ఇష్టం, అందుకని ఇది తీసుకున్నాను. దీంట్లో లైట్ కూడా వస్తుంది. భలే ఉందండి ఇదైతే. 150 ఓన్లీ. ఇవి బాగున్నాయి. అంటే ఇట్లా చిన్న మంత్స్ బేబీస్ ఉంటే కనుక మీకు ఈ మోడల్ ట్రై చేయండి. దీంట్లో ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి. ఇవైతే పర్ఫెక్ట్ సైజు ఫిట్ అవుతాయి అన్నమాట బేబీస్కి. ఎక్కువ ఆర్బాటం లేకుండా బాగుంటాయి. డైలీ వేర్కి బాగుంటాయి. ఏదన్నా బయటికి తీసుకెళ్తాము కొంచెం బాగా రెడీ చేయాలనుకుంటే ఇట్లాంటివి బాగుంటాయి. ఇది 100ఆ? ఇది 100ఆ? ఇది 100 రూపీసే అండి. ఇది 150 రూపీస్. ఇది కూడా 150 రూపీస్. ఇది భలే ఉంది. అసలు నా సైజు ఉందా అని చెప్పి అడిగాను కానీ లేవు అనమాట. నాకు ఇష్టం ఇట్లాంటివి. ఎంత క్యూట్గా ఉంది చూడండి. ఇది కూడా 150 ఓన్లీ. దీంట్లో కూడా లైట్ వస్తుంది. వావ్, సూపర్ కదా, బాగుంది. ఫొటోస్ అట్లా తీయడానికి బాగుంటుంది. ఇదొకటి. అండ్ ఇది కూడా నేను ఇష్టంగా తీసుకున్నాను. 100 రూపీసే అండి. ఇది కూడా క్యూట్గా ఉంది, ఇట్లా వస్తుంది. దీనికి కూడా కింద ఇట్లా పాంపామ్స్ లాగా వస్తే బాగుంది, ఇట్లా హ్యాంగింగ్స్ వస్తే బాగుండేది. బట్ నార్మల్ థ్రెడ్స్ వచ్చాయి. ఇట్లా 4 క్యాప్స్ ఇవి తీసుకున్నాను. దానికి స్వెటర్ కూడా తీసుకొచ్చానండి, పెద్దది ఇచ్చాను. ఇట్లా మమ్మీస్ అయిపోతే ఆటోమేటిక్గా ఇట్లా పెద్ద తీసుకొస్తాము. మనం చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు పెద్ద సైజ్ తీసుకొస్తే ఎందుకు మమ్మీ ఇంత పెద్ద సైజ్ తీసుకొచ్చినావు అని చెప్పి తిట్టేటోళ్ళం కదా. ఇప్పుడు నేను చూడండి 2 ఇయర్స్ బేబీకైనా వస్తుంది. అంటే ఇప్పుడు జస్ట్ ఇంకో 1 మంత్ అయితే వింటర్ అయిపోద్ది కదా, మరి నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవాలి కదా అని చెప్పి పెద్ద సైజ్ ఇచ్చాను. కుందనిక 2 ఇయర్స్ వచ్చినా కూడా ఇది సరిపోతుంది. ఇది జస్ట్ 500 రూపీస్కి వచ్చిందండి. క్వాలిటీ చాలా బాగుంది. దీనికి కూడా ఇట్లా క్యాప్ వచ్చింది. వాష్ చేయాలి. ఇవన్నీ వాష్ చేసిన తర్వాత కుందనికకి ఇవి వేసి మీకు రివ్యూ చూపిస్తాను ఎలా ఉన్నాయనేది. మొన్న ఒక రీల్ చేసి పెట్టాను కదా, నా స్వెటర్ వేసి పెట్టాను కదా, దానికి ఎన్ని కమెంట్స్ వచ్చాయో. మీ మమ్మీ నీకు స్వెటర్ కొనియట్లేదా కుందనిక అని చెప్పేసి. ఇది కొనిచ్చానండి. బయటికి వెళ్తే టైం ఉండట్లేదు. ఈరోజు మంచిగా దొరికింది నాకు, తక్కువ ప్రైస్లో వచ్చాయి ఇవన్నీ. సో ఇవన్నీ తీసుకొని వచ్చేసాను ఇంటికి. సో ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:37 అయితే అవుతుంది. డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. రాగి మాల్ట్ విత్ పాస్తా అనమాట. డిసానో పాస్తా యూజ్ చేసి రాగి మాల్ట్ పాస్తా అయితే చేస్తున్నాను. జస్ట్ మనం రెగ్యులర్గా చేసుకునే రాగి మాల్ట్లోనే పాస్తా యాడ్ చేసుకుంటాను అంతే అనమాట. సింపుల్ రెసిపీ. వంట చేయడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, లైట్గా తినాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ప్లస్ ఈ పాస్తా మైదాతో చేసింది కాదు కాబట్టి సేఫ్ సైడ్ అనమాట. హెల్త్ కూడా చాలా మంచిది. పాస్తాకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి. రేపు ఇంకొక వీడియోతో కలుసుకుందాం. ఇదిగో పాపను చూపిద్దామంటే చక్కగా పడుకుంది. బాయ్ అండి అందరికీ. గుడ్ నైట్. అబ్బో అమ్మ లేస్తుంది. గుడ్ నైట్ చెప్తుంది మీకు.